తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో రెండవ రోజు కార్యక్రమాలను రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ప్రజాప్రతినిధులతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు పక్కన చెట్లను నాటారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, కౌన్సిలర్లు గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, కొత్తకురుమ మంగమ్మ శివకుమార్, కోశిక ఐలయ్య, కమిషనర్ అమరేందర్ రెడ్డి, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, బ్లూబెల్ హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక 18వ వార్డులో కౌన్సిలర్ కాకుమాను సునీల్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీలలో చెత్తను తీసివేసి మొక్కలను నాటారు. ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నందుకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని కౌన్సిలర్ కాకుమాను సునీల్ తెలిపారు. ఈరోజు మన తుర్కయంజాల్ మున్సిపాలిటీ 18th వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మా చైర్పర్సన్ శ్రీమతి మల్రెడ్డి అనురాధ రామరెడ్డి గారి సహకారంతో మేము మొన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్లో ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకి దాదాపు అన్ని ఎక్కడైతే చెట్లు ఉంటాయో వాటిని డోజర్ పెట్టి క్లీన్ చేయడం కానీ, అంటే ప్రజలకి అంటే దోమలు అవి వస్తున్నాయి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా, ప్లస్ అనేక కార్యక్రమాలు ఏది ట్యాంకులను శుభ్రం చేయటము, ప్లస్ దాంట్లో భాగంగానే ఫ్రైడే అనే ఆ కార్యక్రమాలు అన్నీ చేపట్టి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అండ్ ఈరోజు అదేవిధంగా ఈరోజు కార్యక్రమం పొద్దున జరిగిన కార్యక్రమంలో మా చైర్పర్సన్ గారు మా వార్డుకి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రామరెడ్డి గారు కూడా ఈరోజు పొద్దున ఇదే ప్లేస్లో పర్యటించేసేసి మనకి రేపు పొద్దున మన మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, కనెక్టింగ్ రోడ్స్ 18వ వార్డు నుంచి సాగర్ హైవే కానీ, లేకపోతే ఇక్కడ పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్ అవుతుంది, అది పక్కన తురూరు గ్రామానికి అన్ని కనెక్టింగ్ రోడ్స్ కోసం ఈరోజు మొత్తం పర్యటించి సర్వే కూడా మేము చేసి వెళ్ళాం మార్నింగ్. సో ఇక్కడ త్వరలోనే ఈ మా 18th వార్డు ఇంకా కూడా మా ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మా రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి తప్పకుండా మా 18th వార్డు కావచ్చు, మా కంబోడం కావచ్చు, మా ప్రాంతం ఇంకా మరింత అభివృద్ధి చెందుతని నేను గట్టిగా చెప్తున్నాను. గట్టి నమ్మకంతో మేము ఉన్నాను. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి స్పందన అంటే ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్వచ్ఛదనం స్టార్ట్ చేశాము. ఇది కాకుండా ఇంతవరకు మేము కౌన్సిలర్గా మేము వచ్చి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో. సో ఎన్నో రోడ్లు, అంటే రోడ్లు సరిగా లేనప్పటి నుంచి ఇప్పుడు చాలా రోడ్లు చేసుకొని డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ లైన్లు ఇవన్నీ చేసుకునే కావాలని ప్రజలందరూ మంచిగా సంతోషంగా ఉన్నారు. అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఎందుకంటే దాని నిదర్శనమే లాస్ట్ ఎలక్షన్లో కూడా తప్ప ఈ ఏరియా అంతా కాంగ్రెస్దే మంచిగా లీడ్ వచ్చిందని చెప్పవచ్చు. అంటే ఈ సందర్భం కాకపోయినా మాట చెప్తున్నాను, ఎందుకంటే మీరు జస్ట్ కాబట్టి ప్రజలందరూ మాతోని ఉన్నారు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు గురించి సంతోషిస్తామని చెప్తున్నాను.